ఒక ఊరిలో సూరమ్మ అనే పరమ గయ్యాలి ఉండేది. ఆమె ఎప్పుడు ఎదుటివారిలో తప్పులు వెతుకుతూ ఇంటి ముందు నిలబడి అందరినీ తిడుతూ ఉండేది. దానికి తోడు ఆమె నోరు కూడా చాలా పెద్దది. ఓ సూరమ్మతో మాటలో జాగ్రత్త అని ఇంకోసారి మా ఇంటి మీద పడి తిట్టావంటే ఊరుకోను. మేము నీ జోలికి వచ్చినా నీ ఇంటికి వచ్చినా ఇంకోసారి మమ్మల్ని తిడితే ఊరుకునేది లేదు. మీరు నాశనం అవుతారా? మీ మీద గత్తరపడ, మీ మీద మన్ను పోయ్యా, మీ ఇల్లు కూలిపోను, మీకు పోయే కాలం రాను. ఎప్పుడు చూసినా మా ఇంటి మీదే పడి ఏడుస్తారు. మీ చూపు తగిలి మా ఆదాయం తగ్గిపోయిందిరా. అడ్డమైన సంత ఎక్కడి నుంచో వచ్చి మా పంచన చేరారు. సూరమ్మతో ఒకసారి చెప్తే అర్థం కాదా? ఉట్టి పుణ్యానికి మా మీద పడి ఏడతావు. ఎదురు బొద్దులు ఇల్లని తర్వాత ఒకరినొకరు చూసుకోకుండా ఉంటారా? మేము కావాలని మీ ఇంటికి వెళ్ళి చూసినట్టు మాట్లాడుతుంది. ఇంకోసారి అటు తిడితే ఊరుకోను. నేను ఇంట్లో పోతా, తిట్టుకో అని చెప్పి తిట్టుకుంటే ఎవరిని తిట్టుకోవడం తిట్టుకో. అలా సూరమ్మ పొద్దున్నే లేచింది మొదలు ఎదుటి వాళ్ళని తిడుతూ దుమ్మెత్తి పోస్తుండేది. అయితే భర్త కొన్నాళ్ల కింద జబ్బున పడి మరణించాడు. అప్పటి నుంచే అలా మారిపోయిందని అందరూ అనుకుంటారు. ఉన్న కొద్దిపాటి పొలాన్ని కొడుకు చూసుకుంటున్నాడు. అందులో పండిన పంటలో ఇల్లు గడుస్తుంది. ఆమెకు తన కొడుకు రాము అంటే మాత్రం చాలా ఇష్టం. కొడుకుని అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసింది. ఇప్పుడు రాము పెళ్లిడికొచ్చాడు. అయితే సూరమ్మ నోరు మంచిది కాకపోవటాన అతడికి పిల్లనియడానికి ఎవరూ ముందుకు రాలేదు. ఒకసారి రాము పొరుగురులో పని మీద రేటుగట్టిన పొరుగురు వెళ్లి తిరిగి వస్తుంటే అక్కడ నీళ్ల బిందెతో వెళుతున్న ఒక అందమైన అమ్మాయిని చూశాడు. ఆమె అందానికి ముగ్ధుడై ఆమెని అనుసరిస్తూ వెనుకనే వెళ్లసాగాడు. కొంత దూరం వెళ్లేసరికి ఉన్నట్టుండి ఆ అమ్మాయి ఒక్కసారిగా వెనుక తిరిగి చూసింది. నమస్కారం అండి, నా పేరు రాము. పొరుగురికి వెళ్ళి వస్తూ ఇప్పుడే మిమ్మల్ని చూశాను. మీ అందానికి ముగ్ధుడినై మీ వెనక వస్తున్నాను. ఏమండి ఏమండి, నాకు మీరంటే చాలా ఇష్టం. నన్ను పెళ్లాడతారా? ఎవరో ముక్కుమొహం తెలియని వ్యక్తి తనని పెళ్లాడతా అనేసరికి ఆ అమ్మాయి బిత్తరపోయింది. అంతలోనే మనసులో నవ్వుకుని తన పేరు ఇందిరా అని మా ఇంటికి వచ్చి అమ్మా నాన్నలతో మాట్లాడమని చెప్పి తన ఇంట్లోకి వెళ్లిపోయింది. రాము కూడా లోపలికి వెళ్లి అక్కడ కూర్చుని ఉన్న ఇందిర తల్లిదండ్రులతో మీ అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం, నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా అని చెప్పాడు. చూడు బాబు, నేటి సమాజంలో కొందరు ప్రేమ పేరుతో అమ్మాయిల వెంట పడి మోసం చేసి వారి జీవితాలతో చెలగాటమాడుతున్నారు. అయితే నువ్వు మాత్రం నేరుగా మా వద్దకు వచ్చి నిర్భయంగా నీ మనసులో మాట చెప్పి పెళ్లాడుతా అంటున్నావు. నిజంగా నీ గుణం మెచ్చుకోతగ్గది. అయితే అంత్యనిష్ఠూరం కన్నా ఆదినిష్ఠూరం మేలు అన్నట్టు మా అమ్మాయి గురించి నీకు సంగతి ముందే తెలియడం మంచిది. మా ఇందరిలో అన్ని మంచి గుణాలున్నాయి. కాకపోతే ఒక దుర్గుణం ఉంది. అదేంటంటే తను ఒట్టి గయ్యాళి. అయిన దానికి కాని దానికి దుమ్మెత్తి పోస్తుంది. మా అమ్మాయి గయ్యాళితనం వల్ల ఇంతవరకు ఏ సంబంధం కుదరడం లేదు. చూడు మరి, జాగ్రత్తగా ఆలోచించుకొని నీకిష్టమైతేనే పెళ్ళాడు. ఓ అలాగా? మా అమ్మ కూడా రోజు అందరి మీద అరుస్తూ ఉంటుందండి. అయినా నన్ను ఎంతగానో ప్రేమిస్తుంది. నాకు ఇష్టమైన వంటలు చేసి పెడుతుంది. నాకే కష్టం రాకుండా చూసుకుంటుంది. ఇప్పుడు చెప్పండి, మీ అమ్మాయిని నాకు ఇచ్చి పెళ్లి చేస్తారా? రాము అలా చెప్పగానే ఇందిర తల్లిదండ్రులు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. ఇప్పుడే వస్తామని ఇంట్లోకి వెళ్లి రహస్యంగా మాట్లాడుకోసాగారు. రాజ్యం, నాదో మంచి ఆలోచన. మన అమ్మాయి గయ్యాళితనం వల్ల ఎలాగూ సంబంధాలు రావడం లేదు. ఒకవేళ వచ్చినా అత్తగారింట్లో ఎంతకాలం సర్దుబాటుగా ఉంటుందో తెలియదు. అదే ఈ అబ్బాయి అనుకో, అతని తల్లి కూడా గయ్యాళి కాబట్టి మన ఇందిర వారి ఇంటి చక్కగా ఈమిడిపోతుందని నా అభిప్రాయం. అలాంటి అత్త ద్వారా మన అమ్మాయి బుద్ధి కూడా కొంత మారవచ్చే. ఏమంటావే? భర్త ఆలోచన భార్యకు నచ్చింది. ఇద్దరు కూతురి అభిప్రాయం కూడా తెలుసుకుని ఇందిరను రాముకి ఇచ్చి పెళ్లి చేశారు. పూల దండలతో భార్యను వెంట పెట్టుకుని వచ్చిన కొడుకుని చూసి తల్లి సూరమ్మ మొదట తెల్లబోయింది. తర్వాత అసలే సంబంధాలు రాక పెళ్లి కాని కొడుక్కి ఎవరో ఒక అమ్మాయి దొరికిందని, కోడలు కూడా అందంగా ఉందని సంతోషించింది. అమ్మా, నీకు నేనంటే ప్రేమ కదా, అందుకని నా కోసం కొంచెం పెద్ద మనసు చేసుకోవాలి. ఇందిర
వాళ్ళ ఇంట్లో ఒక్కతే కూతురు, అందువల్ల కొంచెం పెంకితనం మొండితనం ఉండవచ్చు. నువ్వే కొంచెం క్షమాగుణం కలిగి ఉండాలమ్మా. నా కోసం ఈ ఒక్క విషయంలో ఇబ్బందులు రాకుండా చూడమ్మా. కొడుకుతో సరే నాయనా, అలాగే ఉంటాలే, నాకు నువ్వు ముఖ్యమని సూరమ్మ చెప్పి కొంతకాలం ఆమె కొడుకు కోడలకు ఏ లోటు రాకుండా అడ్డమైన చాకిరీ చేసింది. తరువాత ఆమెకు ఇంటి పనులన్నీ తానొక్కతే చేయడం వల్ల కోడలు కూడా సుఖపడుతున్నట్టు తెలిసి వచ్చి ఆమెకు కూడా పనులు చెప్పసాగింది. అమ్మాయి ఇందిర, ఏం చేస్తున్నావు తల్లి? గదిలో విశ్రాంతి తీసుకుంటున్నావా? ఒకసారి ఇలా రా తల్లి. ఈ రోజు ఒళ్ళంతా ఒకటే నొప్పిగా ఉంది. బకెట్టులో బట్టలు ఉన్నాయి, వాటిని శుభ్రంగా ఉతికి ఇల్లు ఊడ్చి గిన్నెలు తోమి వంట చేయి తల్లి. నువ్వు నా బంగారం, వెంటనే చేస్తావులే. ఎన్నడూ లేనిది అత్తయ్య తనకు పనులు పురమాయించేసరికి ఇందిరకు ఆశ్చర్యం వేసింది. కావాలని తనకు పనులు చెబుతుందని అనుమానించింది. పైకి మాత్రం సరే అత్తయ్య అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయింది. అమ్మా, నేను పొలం దగ్గరికి వెళ్తున్నా. అమ్మా, వచ్చేటప్పుడు నీకు ఇష్టమైన వేరుశనక్కాయలు తెంపుకు వస్తాలే. ఇందిరా, నేను త్వరగా వస్తాలే, జాగ్రత్త. అలా చెప్పి రాము పొలానికి వెళ్లిపోయాడు. గాబు దగ్గర గిన్నెలు తోముతున్న ఇందిరకు చిరాకుగా ఉంది. రోజు అన్ని పనులు చేసే అత్తయ్య కావాలనే తనను ఇబ్బంది పెడుతుందన్నమాట. అలా అనుకుంటుంటే అత్త మీద కోపం పెరిగిపోయింది. గిన్నెలు ఇంట్లోకి తీసుకువస్తూ కావాలనే గిన్నెలు అత్త ముందు పడేసింది. అయ్యో అయ్యో, ఇదేంటమ్మా, శుభ్రంగా తోమిన గిన్నెలను అలా నేల మీద వేశావు? కాస్త చూసుకోవక్కర్లేదా? ఇన్నాళ్లుగా నేను ఇంటి పనులన్నీ ఒక్కతినే చేసుకున్నా గాని ఇలా నిర్లక్ష్యంగా ఎన్నడూ లేను. అవునిందిరా, మీ అమ్మ నీకు ఇంటి పనులేమీ నేర్పలేదా? అత్త మాటలకు ఇందిరకు చెప్పలేనంత కోపం వచ్చింది. ఎన్నడూ పని చేయని తనతో బండెడు చాకిరీ చేయించిందే కాకుండా తన తల్లిని కూడా అవమానించేసరికి గిన్నెలన్నీ అక్కడే పెట్టి కోపంగా తమ గదిలోకి వెళ్లి తలుపేసుకుంది. కోడలు అలా చేసేసరికి సూరమ్మకు కోపం కట్టలు తెంచుకుంది. ఏదో కొడుకు ఇష్టపడ్డాడని కాని కట్నం లేకుండా పెళ్లికి ఒప్పుకుంటే పెద్దలంటే మర్యాద లేకుండా ప్రవర్తిస్తుందా అనుకుంటూ కొడుకు ఇంటికి వచ్చాక విషయం తేల్చాలని నిర్ణయించుకుంది. అలాగే లోపల గదిలో ఉన్న కోడలు కూడా భర్త ఇంటికి వచ్చాక అత్తయ్య సంగతి చెప్పాలనుకుంది. ఆ సాయంత్రం పొలం దగ్గర నుంచి వచ్చిన రాముకి అత్త కోడలి మీద, కోడలు అత్త మీద చాడీలు చెప్పుకున్నారు. అబ్బా, ఏంటిది? మీ రామాయణం ఆపుతారా? చిన్న చిన్న వాటికి సర్దుకుపోవాలి గాని ఇలా గొడవలు పెట్టుకుంటారా? అసలు ఇందులో ఇద్దరిది తప్పే. రాము అలా తప్పంతా ఇద్దరిదని మందలించబోయాడు. ఇంకేముంది, తప్పు నాదంటావా నాదంటావా అంటూ ఇద్దరూ అతడి మీద విరుచుకుపడ్డారు. రాముకి ఆ రోజు మొదలు ఇల్లు నరకమైపోయింది. అతడు మెతక మనిషి కావడం వలన వాళ్ళిద్దరి మధ్య నలగటం ఇష్టం లేక అతను ఇద్దరి మాటలు పట్టించుకోకుండా ఉండటం అలవాటు చేసుకున్నాడు. యారు రాము, ఇంటికాడ పిల్లని పెట్టుకునే ఎడగొక్కునేరా? కొంప తీసి ఏమన్నైందా? ఏం చెప్పమంటావు బాబాయ్? ఇంట్లో మా ఆవిడకు మా అమ్మకు అసలు పట్టడం లేదు. రోజు దెబ్బలాడుకుంటున్నారు. విడవమంటే పాము కోపం, కరవమంటే కప్ప కోపంలో తయారైంది నా పరిస్థితి. నువ్వు చెప్పేది భలేగుందిరా. మరి పెళ్ళంటే ఏమనుకున్నావురా? ముద్దపప్పు కలుపుకొని తిన్నట్టు అనుకున్నావా? అన్ని భరించాలి మరే. ఎట్టగొట్ట వాళ్ళే కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, కానీ వాళ్ళ మధ్యలో పోయేవారు నిన్ను కూడా పప్పు చేస్తారు. అయినా నాతో పోల్చుకుంటే నువ్వే నయ్యరా. నేను మా ఇంట్లో అన్ని పనులు చేస్తారా, పిడకలెత్తి కలాబ్ జల్లి ముగ్గులు కూడా వేసి అన్నం కూర వండుకొని ఇదిగో మూట కట్టుకొని పొలం దగ్గరికి పోతానురా. మా ఏమ అసలేం పని చేయదురా. నాతో పోల్చుకుంటే నువ్వే నయం. ఒరే రాము, నాకు పొద్దెక్కుతుంది, కానీ నువ్వు మీ ఆవిడని పెళ్లి చేసుకున్నావు, మీ ఆవిడ నిన్ను పెళ్లి చేసుకుంటుంది. ఇది భలే గమ్మత్తుందిగా. నువ్వు పోతాను. ఆ వ్యక్తి అలా తన బాధలు చెప్పుకుంటూ వెళ్లిపోయాడు. దాంతో ఇంటికి వెళ్లాలంటేనే భయం పట్టుకుంది. అలాగే చెట్టు కింద కూర్చున్నాడు. కొంతసేపటికి ఊరి పెద్ద తన గుర్రపు బండి మీద అటుగా వచ్చాడు. రాము ఆ బండి వైపు చూసి ఉలికిపడ్డాడు. బండి మీద ఒక పాము పాకుతూ లోపలికి వెళ్తుంది. రాము గబగబా బండి వెనుక వెళ్లి బండిని ఆపాడు. ఊరి పెద్ద కిందకు దిగగానే బండి మీద పాము పాకుతుందని, అందుకే బండిని ఆపానని చెప్పాడు. ఊరి పెద్ద రాముని మెచ్చుకుంటూ తన ప్రాణాలు కాపాడావని తనకున్న పాడి పశువుల్లో ఒకటి తోలుకు పొమ్మన్నాడు. సంతోషంగా ఆ విషయం తల్లికి చెబుదామని ఇంటికి వచ్చాడు. అమ్మా అమ్మా, నీకు శుభవార్తనే. ఈరోజు నేను మన ఊరి పెద్ద భుజంగరావు గారిని పాము కాటు బారి నుంచి కాపాడానే. ఆయన అందుకు నన్ను మెచ్చుకొని తన పాడి పశువుల్లో ఒకటి తోలుకు పొమ్మన్నాడు. దేనిని తోలుకురమ్మంటావమ్మా? అలాగా, ఎంత మంచి వార్త చెప్పావు నాయన. గోమాత ఇంటికి రావడం శుభం కాబట్టి వెళ్లి ఒక గోవును తోలుకుని రా నాయనా.
గదిలోపల నుంచి ఇదంతా వింటున్న రాము భార్య గబగబా బయటికి వచ్చి, గోవు వద్దు, వెళ్లి గేదెను తీసుకురా, చిక్కటి పాలు ఇస్తుందని చెప్పింది. కోడలి మాటలను అత్త ఒప్పుకోలేదు. గోమాతనే కావాలన్నది. దానికి కోడలు ఒప్పుకోలేదు. అలా వారి మధ్య వాదన చిలికి చిలికి గాలివాన అయింది. రాము బిత్తరపోయి ఇద్దరి వంక చూసి, చిచ్చి, వీళ్ళు ఈ జన్మలో మారరు అనుకుంటూ బజారుకు వెళ్లిపోయాడు. రాము, ఏమైందయ్యా? ఇంటికి వచ్చి పశువుని తోలుకు పొమ్మన్నానుగా, ఎందుకని తోలుకుపోలేదు? పశువులంటే నీకు ఇష్టం లేదా? సరే, ఇంకేదైనా బహుమతి ఇవ్వమంటావా? ఊరి పెద్ద అలా అడిగేసరికి రాము తన సమస్య వివరించాడు. ఇంట్లో తల్లికి భార్యకు పడటం లేదని, వారి మధ్య తనకు మనశ్శాంతి లేకుండా పోతుందని వివరించాడు. రాము, ఇది నీ ఒక్కడి సమస్య కాదు. సమాజంలో ఎంతో మంది ఇలా బాధపడుతున్నారు. అంతవరకు ఎందుకు? నేను కొంతకాలం నరకం అనుభవించాను. అయితే నాది అత్తాకోడల బాధ కాదు. నాకు 2 భార్యలు. వారి మధ్య సఖ్యత లేకపోవటం వల్ల వాళ్ళు రోజూ పోట్లాడుకొని మధ్యలో నాకు మనశ్శాంతి లేకుండా చేసేవారు. చివరకు ఒక ఉపాయం ఆలోచించి ఇద్దరికీ సఖ్యత కలిగించాను. ఏమిటా ఉపాయం? నాకు కూడా చెప్పి నన్ను ఈ సమస్య నుండి గట్టెక్కించండి అని ఊరి పెద్దను అడిగాడు. చూడు రాము, 2 శత్రువులు ఏకం కావాలంటే వాళ్లకు తమకన్నా బలమైన శత్రువు దాపురించాలి. అప్పుడే వారు ఒకటవుతారు. ఇప్పుడు బలమైన శత్రువును ఎక్కడ వెతకాలి బాబు అని రాము అడిగాడు. ఎక్కడో వెతకడం ఎందుకయ్యా? నువ్వే ఆ బలమైన శత్రువు. నేను చెప్పినట్టు చెయ్యి, ఇక నీ సమస్య తీరిపోతుంది. అలా ఊరి పెద్ద చెప్పి ఇక నుంచి అత్తాకోడల మధ్య ఎలా నడుచుకోవాలో వివరంగా చెప్పాడు. రాము ఆనందంగా ఇంటికి వచ్చాడు. ఇంటికి రావడంతోనే గేదె ఎందుకు తేలేదని భార్య, గోవుని ఎందుకు తేలేదని తల్లి ఒక్కసారిగా రాము మీద విరుచుకుపడ్డారు. చిచి, ఏంటమ్మా ఇది? కన్న కొడుకునని కూడా చూడకుండా నువ్వు అడిగిన తేలేదని నా మీద నీ శాపనార్థాలు పెడతావా? సిగ్గులేదు? అలా రాము తల్లిని నానా మాటలు అన్నాడు. ఇదంతా పక్కనే ఉండి చూస్తున్న ఇందిర తల్లిని తిడుతున్నాడంటే ఇక మొగుడు తన పక్షమే అవుతాడని ఆనందిస్తూ గేదెని ఎందుకు తేలేదని అడిగింది. ఇందిరా, నీకు మర్యాదగా చెప్తున్నా, నీ పనేదో నువ్వు చూసుకో. మగవాళ్ళ వ్యవహారంలో జోక్యం చేసుకోవద్దు. ఆవు తెస్తాను, గేదెని తెస్తాను, నాకు ఇష్టమైతే ఏదీ తేను. ఈ విషయం గురించి ఇంకొక మాట మాట్లాడితే గేదెను బాధినట్టు నిన్ను కూడా బాధతాను. నా సంగతి నీకు సరిగా తెలియదు. చీచి, ఏం కొంపిది? అలా ఊహించని విధంగా భర్త మాట్లాడేసరికి ఇందిర బిత్తరపోయింది. ఇంకేం మాట్లాడలేక లోపలికి వెళ్లిపోయింది. ఆ 2 రోజుల పాటు తల్లితో భార్యతో కోపంగా మాట్లాడేసరికి ఇప్పుడు వాళ్ళిద్దరూ ఒక్కటైపోయారు. రాము తిట్టి బయటకు వెళ్లగానే రాము మీద చాడులు చెప్పుకోసాగారు. చూసావా అత్తయ్య, నన్ను పట్టుకుని ఎన్ని మాటలన్నాడో. ఈ మధ్య పూర్తిగా మారిపోయాడత్తయ్య. మాట్లాడితే కసురుకుంటున్నాడు. ఆ చేట ఇటివ్వు అత్తయ్య, నేను బియ్యం చెరుగుతాలే. అవునిందిరా, వాడి ఈ మధ్య పూర్తిగా మారిపోయాడు. మాట మాటకి గయ్యమని లేస్తున్నాడు. ఇందిరా, నువ్వు బియ్యం చెరుగు, ఈలోపు నేను గిన్నెలు తోముతా. అలా శత్రువుల్లో ఉండే అత్తాకోడళ్ళు ఒక్కటైపోయి ఆడుతూ పాడుతూ ఇంటి పని చెరిసగం చేసుకుంటూ పనులు అయిపోయాక సరదాగా కూర్చొని కబుర్లు చెప్పుకునేవారు. కొన్నాళ్లకు రాము ఎప్పటిలాగా తల్లితో భార్యతో మామూలుగా ప్రేమగా ఉన్నాడు. అయినా అత్తాకోడళ్ళు తల్లి కూతుళ్లాగా అన్యోన్యంగా ఆనందంగా ఉన్నారు. మా ఛానల్లోని స్టోరీస్ అన్ని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించి మీ అందరి సపోర్టు మాకు ఇస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలండి. మరింత సపోర్ట్ చేసి మా ఛానల్ని ముందుకు తీసుకువెళ్ళండి.